హాయ్ హలో నమస్తే అండి. చూడండి, నేనైతే మినపగారెలు అయితే వేస్తున్నాను. నేను తీసుకున్నాను 1/2 kg మినపప్పు తీసుకున్నాను. ఇదిగో ఈ పిండి అయితే అయిందనమాట. ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కాల్జీర, జీలకర్ర, అల్లం మొత్తం వేసాను అనమాట. అల్లం వీటితోనే పేస్ట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం వంట కోసం కళాయి పెట్టుకొని నూనె పోసుకుందాం. నూనె కొంచెం వేడెక్కాలన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఈ గారెల్లో కాల్జీర అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం. అందరికీ వచ్చు కానీ బట్ నా తోరికలో నేను చేస్తున్నాను. చూడండి, కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే బాగోవు అన్నమాట గారెలు. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం గారెలు వేసుకునేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ అయితే ఎక్కువగా మంట వచ్చిందనుకోండి మాడిపోతాయి, లోపలైతే ఉడకదు. మీడియంలో స్టవ్ పెట్టుకోవాలి. ఇలాగ ఎర్రగా కాల్చుకొని అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకోవాలి. మనకి ఆయిల్ అయితే కనుక పైకైతే రాదు, వీటికి పట్టుకోదు అనమాట. అందరు ఆయిల్ ఆయిల్ అనుకుంటారు కానీ ఆయిల్ అయితే అంత ఎక్కువ ఉండదు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ముక్కలు తరిగేసుకోవాలి. అల్లం అయితే పేస్ట్తోనే చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే మినప పేస్ట్ చేసుకుంటున్నామో, మినపప్పు మిక్సీ వేసుకుంటాం కదా, ఆ టైంలోనే అల్లం ముక్క కూడా అందులో వేసి చేసుకోవాలి. కాల్జీర, నువ్వులు ఉండేవాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు. నేనైతే నువ్వులని చట్నీ చేసుకున్నాను అనమాట. బాగుంటుంది. చికెన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. మా వారికి అయితే చికెన్లో తినటం అయితే ఇష్టం. చూడండి, ఇంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగిపోయాయి. చూడండి, ఇంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ ఎక్కడ తీసేసుకుందాం. ½ kg మినపప్పు అయితే పేస్ట్ చేసుకున్నాను, కానీ నాకు ఎన్ని కావాలో అన్నీ వేసుకుంటాను. ఎందుకంటే మేము 3 మనుషులు. ఇప్పుడు మా అల్లుడు వచ్చాడు కాబట్టి, మా మేనల్లుడు 4 మనుషులు అయ్యామన్నమాట. 4కి 4 ప్లేట్లు చొప్పున వేస్తున్నాను. చూడండి, ఇవిగో 4 ప్లేట్లు అయితే వేసేసాను. ఎంత బాగున్నాయో చూడండి. లోపల బాగా చక్కగా ఉడికిపోయాయి. స్పాంజీ లాగా ఉన్నాయి లోపల. చూడండి ఎంత బాగున్నాయో. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమేలేండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. నేనైతే నువ్వులు పచ్చడి చేశాను. నువ్వుల చట్నీ అన్నమాట. చాలా చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు. ప్లీజ్, కొత్తగా పెట్టాను అనమాట ఈ ఛానల్ నేను. సూపర్ అంటే సూపర్. కొంచెం ఉల్లిపాయ, నువ్వుల చట్నీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.